రూపాయి పతనం మీదన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుంటే అది ఎంత దాకా పడిపోద్దో చూడడం, అంతదాకా ప్రతిసారి మన దగ్గర ఉన్న డాలర్లన్నీ అమ్మి దాన్ని కంట్రోల్ చేయడం, మళ్ళీ ఆ తర్వాత పడిపోవడం ఎందుకు అన్నటువంటిది ఇప్పుడు ఆర్థిక నిపుణుల యొక్క వ్యూహం. ఎంత పడిపోతే అంత పడిపోని అంటున్నారు వాళ్ళు. అది ఫైనల్గా ఎంత పడిపోతుందో చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పటికే 90 వచ్చింది, 91, 100, 110 రేపు వచ్చే నెలకి ఎంతకు అవుతుంది అనేది చూడాలి. అయితే దీని మీద ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఈ వారంలో ఒక డాలర్ ధర 90 చేరి వార్తల్లో నిలిచింది. 1940లో దాదాపుగా ₹3.30 పెడితే ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు అదే ఒక డాలర్ కొనాలంటే ₹90 ఖర్చు చేయాలి. 1947లో ₹3.30 ఉన్నది నెహ్రూ గారు దిగిపోయేసరికి ₹4.76 చెల్లించాల్సి వచ్చింది. అంటే దాదాపు 45% రూపాయి విలువ పడిపోయింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు పైబడి ప్రధానిగా చేసిన వాళ్ళ కాలంలో డాలర్తో రూపాయి విలువ ఎంత శాతం పతనం అవుతుందో చూస్తే ఇందులో నెహ్రూ టైంలో 44.24%, ఇందిరాగాంధీ టైంలో 76.5%, ₹4.76 నుంచి ₹8.36 పడిపోయింది. ఇందిరాగాంధీ టైంలో రెండోసారి వచ్చినప్పుడు 77-80లో ₹8.74 నుంచి ₹7.86కి, అంటే కొంత మళ్ళీ కంట్రోల్ అయింది. అలాగే ఆ తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ 80 నుంచి 84లో ₹7.87 నుంచి ₹11.36 పడిపోయింది. ₹44.53% పడిపోయింది అనమాట. ఆ తర్వాత రాజీవ్ గాంధీ టైంలో ₹11.36 నుంచి ₹16.23 పడిపోయింది. అలాగే 42.87% అనమాట. ఆ తర్వాత పివి నరసింహారావు టైంలో 35.43%, అంటే 22.74 నుంచి 35.43% పడిపోయింది. ఇదే ₹22.74 నుంచి ₹35.43 పడిపోయింది, 55.8%. ఆ తర్వాత వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో 9.84% పడింది, ₹41.26 నుంచి ₹45.32. తర్వాత వచ్చినటువంటి ఏదైతే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ₹45.32 నుంచి ₹62.33 పడిపోయింది, 37.33%. మోడీ టైంలో ₹60.33 నుంచి ఇప్పుడు 90కి 44.39% పడిపోయింది. ఈ చార్ట్ చూస్తే ఏమర్థమవుతుంది, ఒక్క వాజ్పేయి గారి కాలంలో తప్ప ప్రతి ప్రధాని కాలంలో సుమారు 40% డాలర్ విలువ పెరిగింది. అంటే రూపాయి విలువ తగ్గింది. అసలు ఈ డాలర్ దాని అవసరం మనకేంటి, దాని ధర పెరిగితే మనకు లాభమా నష్టమా మొదలైన వివరాలు చూస్తే, అమెరికా డాలర్ గత నాణ్యాలు రూపాయలు రాకముందు ప్రజలు వస్తు మార్పిడి ద్వారా కావాల్సిన వస్తువులు సంపాదించేవారు. తర్వాత బంగారం, వెండి, విలువైన రత్నాలు మొదలైన వాటి మార్పిడి ద్వారా వివిధ రాజ్యాల మధ్య లావాదేవీలు చేసుకునేవాళ్ళు. ఆధునిక కాలంలో పేపర్ కరెన్సీ వచ్చినా కూడా వాటికి వెనక ఆధారంగా ఉండే బంగారం విలువ బట్టి ఆ కరెన్సీ విలువ నిర్ణయించబడేది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలు నాశనమై ఆర్థికంగా బలహీనపడ్డాయి. అమెరికా మార్షల్ ప్లాన్ ద్వారా బిలియన్ల డాలర్ల సాయం ఇచ్చింది యూరప్ పునర్నిర్మాణం కోసం. అప్పట్లో అమెరికా 20,000 టన్నుల బంగారు నిల్వలతో ప్రపంచ బంగారు నిల్వలో 70% ఉండేది. ప్రపంచ యుద్ధం తర్వాత కూడా అమెరికా ఆర్థికంగా బలంగా ఉంది. డాలర్ని బంగారంగా మార్చుకునే హామీ ఇచ్చేది. ఒక ఔన్స్ బంగారం అంటే సుమారు 28.50 గ్రాములు బంగారానికి $30 ఇచ్చేది. అదే గోల్డ్ స్టాండర్డ్ వ్యవస్థ. వివిధ దేశాల మధ్య వాణిజ్యానికి ఒక కామన్ కరెన్సీ ఉంటే బాగుంటుందని 44 సంవత్సరం జూలై నెలలో అమెరికాలో న్యూ హాంప్షైర్ బ్రెట్టన్ వుడ్స్ అనే ప్రాంతంలో అమెరికా నేతృత్వంలో 44 దేశాలు, మన దేశం కూడా ఉంది, సమావేశమై డాలర్ను అంతర్జాతీయ మారక కరెన్సీగా నిర్ణయించినాయి. దీన్నే బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం అంటారు. అప్పటి నుండి డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా వాడుకలోకి వచ్చింది. ఆ సమయానికి పైన చెప్పుకుంటే ఎవరైనా $35 ఇస్తే వాళ్ళకి అమెరికా ఒక ఔన్స్ బంగారం ఇచ్చేది. ప్రతి డాలర్ ప్రింట్ కొట్టాలంటే దాని వెనక 40% బంగారం మద్దతు ఉండాలి. అంటే అమెరికా ఎక్కువగా డాలర్లు ప్రింట్ కొట్టుకోవాలంటే ఆ మొత్తంలో 40% బంగారం నిల్వలు పెంచాలన్నమాట. ఈ సమయానికి అమెరికా వద్ద 20,000 టన్నుల బంగారం ఉండేది. ఇది 1971 వరకు ఇలాగే కొనసాగింది. కానీ అమెరికా వియత్నాం యుద్ధం వల్ల అమెరికా ఖర్చులు పెరిగి డాలర్ల కోసం బంగారం అమ్మడంతో అమెరికా దగ్గర బంగారం నిల్వలు 8,100 టన్నులకు తగ్గిపోయింది. అంటే కొత్తగా డాలర్లు ప్రింట్ చేసే అవకాశం లేదు. అందుకని అప్పటి అధ్యక్షుడు నిక్సన్ ఈ గోల్డ్ కన్వర్టబిలిటీ రద్దు చేశాడు. అంటే డాలర్లు ప్రింట్ కొట్టడానికి బంగారం మద్దతు లేకుండా కేవలం అమెరికా ప్రభుత్వ విశ్వాసం మీద ఆధారపడి డాలర్ ప్రింట్ కొట్టబడేది. కానీ అప్పటికే డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా చలమణిలోకి వచ్చేసి 50% అంతర్జాతీయ వాణిజ్యం డాలర్లోనే జరిగేది. కాబట్టి మిగతా దేశాలు ఏమీ చేయలేకపోయాయి. దీంతో డాలర్ నడ్డు పెట్టుకుని అమెరికా ప్రపంచ వాణిజ్యాన్ని శాసించడం మొదలుపెట్టింది. ఎలా ఏంటి అనేది ఇంకో భాగంలో ఇస్తానంటున్నారు.